జై గురుదేవ్. శ్రీ రామకృష్ణ పరమహంస శారదామాత దంపతులకు సంబంధించిన ఒక సంఘటన. శారదామాత జైరాం భాటీలో ఉన్న రోజులవి. శ్రీరామకృష్ణులు కోలకత్తా దక్షిణేశ్వర ఆలయంలో తీవ్ర తపస్సాధనలో మునిగి ఉన్నారు. శ్రీరామకృష్ణుల గురించి గ్రామస్తులు చేసే నిందాపూర్వక వ్యాఖ్యలు ఆమె వినవలసి వచ్చేది. శ్రీరామకృష్ణులకు పిచ్చి పట్టిందని, ఆయన దక్షిణేశ్వర ఆలయ ఉద్యానంలో దిగంబరంగా సంచరిస్తున్నారని ఇరుగు పొరుగు చిలవలు పలవలుగా చెప్పుకుంటూ ఉండేవారు. ఆమె తల్లి శ్యామసుందరీదేవి కూడా తన కూతుర్ని ఒక పిచ్చివాడికి కట్టపెట్టానని అంటూ తరచూ వాపోయేది. ఒకరోజు శారదామాత తల్లి శ్యామసుందరితో, నా భర్తను విమర్శించవద్దు, నా భర్తను దూషించడం వినలేక నేను ఇప్పటికే ఒకసారి నా శరీరాన్ని విడిచిపెట్టాను. దక్షుడు శివుణ్ణి నిందించడం వల్ల సతీదేవి దేహత్యాగం చేసింది కదా, నువ్వు మళ్ళీ అలా జరగడం చూడాలి అనుకుంటున్నావా అని అన్నారు. సహజంగా మృదు స్వభావురాలైన తన కూతురు శారదాదేవి ఉగ్రరూపాన్ని చూసి శ్యామసుందరీదేవి నిర్ఘాంతపోయింది. అప్పటి నుండి తన కూతురి ముందు అల్లుడిని ఎన్నడూ విమర్శించలేదు. హరి ఓం తత్సత్.